కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విభజనల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ విభజనలు అని అంటే, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఒకరితో ఒకరు గొడవలు పడుతున్నారు. ఏంటి ఆ గొడవ అంటే, ఒకడు నేను క్రీస్తు వాడిని అని చెప్తున్నాడు, ఒకడు నేను పౌలు వాడిని అని చెప్తున్నాడు, ఒకడు నేను కేఫా వాడను అని చెప్తున్నాడు, ఒకడు నేను అపుల్లో వాడను అని చెప్తున్నాడు. అంటే ఎవరైతే ఆ ప్రాంతానికి వచ్చి వాక్యం చెప్పారో వాళ్ళని బట్టి వాక్యాన్ని వింటూ వాళ్ళని బట్టి వాక్యాన్ని అర్థం చేసుకుని వాళ్లకు అభిమానులుగా మారినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా చర్చలు ఎలా ఉంటాయంటే, అది ఏంటంటే ఆ చర్చ్ అంటే ఏమని చెప్తున్నారు అంటే, అది శాలేం అన్న చర్చు, అది సతీష్ అన్న చర్చు, అది ప్రవీణ్ అన్న చర్చు. చర్చ్ అన్నదా? చర్చ్ అన్నలదా? అన్నలు కానీ ప్రాణం పెట్టారా? అవునా? మనుషులను బట్టి చర్చిలు పిలువబడుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులకు ప్రస్తుతం మనం వచ్చాం. ఎందుకు నేను చెప్పిన ఉదాహరణలు ఇవి. ప్రతి చోట ఇదే రోగం, ఇదే తెగులు అంటుకుంది క్రైస్తవ్యానికి. వాక్యాన్ని బట్టి మనిషిని బేరీజు వేసేటువంటి ఆ పరిణితి పోయి మనిషిని బట్టి వాక్యం వినేటువంటి పరిస్థితి దిగజారిపోయాం. ఉదాహరణకి పలానా పాస్టర్ గారు వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అన్నామనుకో, వెంటనే అవునా ఎక్కడుంది వాక్యం చూపించండి అని బైబిల్ తీసుకొని చూపించండి వాక్యం ఎలాగుందో అని అడిగేటువంటి పరిస్థితి లేదు ఈరోజు. నీకు ఆయన కంటే ఎక్కువ తెలుసా అనేటువంటి పరిస్థితి వచ్చింది. తేడా అర్థమైందా?